రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్కు సంబంధించి అవకాశం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని తెలిపారు. ప్రభుత్వం ఆదాయం పెంచేందుకు ఉద్యోగుల సహకారం కావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వీలైనంత త్వరగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు త్రిబుల్ కోసం భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్కు సంబంధించి అవకాశం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని చెప్పారు. ఇక ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగుల సహకారం కావాలన్నారు. ఇక వీలైనంత త్వరగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం. అంతకుముందు ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.